ఛాన్స్ వస్తే డబ్బులు 5,000 కావాలా, జెండా కావాలా? ఏమవుతా మామూలుగా ఏదో ఒకటి సోషల్ మీడియా వీడియోలే చెప్పు. నీకు ఏది తీసుకుంటావు రెండింటిలో? బండి వేసుకున్నాను ఎందుకు అంటే నువ్వు పనే చేసుకుంటావు, జెండా ఇల్లు కదా. జెండా ఉంది, డబ్బులు ఉంది. డబ్బులు కావాలా? అది శాబాష్. ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తే నీ కళ్ళే తిరుగు 5,000 ఉన్నాయి, జెండా ఉంది, రెండిట్లో ఏది కావాలంటావు? డబ్బులు అడుగుతాడు ఎవరైనా సహజంగా. నీకేం కావాలి? నాకు జెండా కావాలి. సెకండ్ ఒకసారి ఆగి చెప్పు. మన కెమెరా ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో అన్నమాట, ఓకేనా? ఓకే. ఛాన్స్ ఇస్తే 5,000 డబ్బులు ఉన్నాయి, ఒక జెండా ఉంది, రెండిట్లో ఏది కావాలి? జెండా జెండానే కదా. నీకు ఛాన్స్ వస్తే జెండా ఉంది, 5,000 డబ్బులు, సరేనా? జెండా కావాలంటావా, డబ్బులు కావాలంటావా? జెండే కావాలి. జెండానే కావాలా? చెప్పు. అంటే నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారని జనాలకి చూపించాలి కదా. అందరూ కొంతమంది ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బులే కావాలంటున్నారు అందరూ. డబ్బులు అవసరం లేదా, హృదయం మంచిది కావాలి. డబ్బులు అటు పోతాను కానీ ఏ దుకాణానికి పోతే అసలుడే గాని మహానుభావుడు. చెట్టా కావాలా, డబ్బులు కావాలా? ఎందుకు వద్దు? ఇట్రా ఇట్రా చెప్పేది ఏంటి మమ్మీ ఎవడీడు? అంకులు ఒక్క నిమిషం, మీకు జెండా కావాలా, డబ్బు కావాలా? ఏం వద్దా? బాగా సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం. సార్ మీకు జెండా కావాలా, మనీ కావాలా? మనీ ఏంటి, జెండా ఏంటి? అంటే ఇప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్, ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్. మీకు డబ్బు కావాలా, జెండా కావాలా? మీకు మనీ కావాలా, డబ్బు కావాలా? రెండు కావాలా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. థ్యాంక్ యూ. డబ్బులు కావాలా, క్యాష్ కావాలా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నాకు రెండు, నాకు ఇది ఒక శాబాష్. అలా చేసుకోను. ఇదైతే శాస్త్రం. హాయ్ చెప్పు. అంటే ఉంటాయి కదా కొంతమంది డబ్బులే కావాలి, భగవంతుడి ఇచ్చింది చాలు, గుమ్మస్తారు. ఛాన్స్ వస్తే జెండా ఎదురుంది, డబ్బులు ఎదురున్నాయి, ఏది తీసుకుంటా? డబ్బులు జెండా. ఏది తీసుకుంటా? తీసుకుంటా. జెండా తీసుకుంటా. నీ వయసు ఎంత? వయసు ఎంత? అప్పుడు సంగతి ఎవరి నీకు 60 ఉందండి, అప్పుడు వయసు ఎంత అంటున్నా. లెక్కేసిన దాన్ని బట్టి సరే ఒక 23 ఏళ్ళు ఉంటాయా? అంతే. అప్పుడు నువ్వు ఉన్నప్పుడు గాంధీ గారు ఉన్నారా? లేరు. గాంధీ గారు ఎంత ఉన్నారా? నేనెంత, నువ్వెంత ఉన్నావు? నీకు మామూలుగా మన స్వాతంత్రం ఎట్లా వచ్చింది మొత్తం తెలుసా నీకు? ఏంటి మమ్మీ ఎవడీడు? స్వాతంత్రం ఎట్లొచ్చింది ఏమి మనం మొత్తం తెలుసా నీకు? ఏం తెలియదు నీకు? ఇదన్నా తెలుసా నీకు? ఏంది ఇది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాంగ్రెసా? కాంగ్రెస్ ఇది నేషనల్ గవర్నమెంట్. ఏంది ఇది? ఏం జెండా? జాతీయ జెండా కాదు కదా, ఇది జాతీయ జెండా. అది కాంగ్రెస్ కాదు బాబా, ఇది ఏం జెండా? జాతీయ జెండా, జాతీయ జెండా, నేషనల్ కార్పొరేట్, నేషనల్ కార్పొరేట్. గెలవా 2 మాటలు చెప్తాను. గాంధీ గారు ఉన్నప్పుడు, గాంధీ గారు చిన్నప్పుడు 2 మాటలు చెప్తాను గురించి. ఆయన మంచోడే, మన స్వతంత్రం ఇచ్చాడు. ఇంకా చెప్పు. మనకి స్వతంత్రం ఇచ్చిపోయాడు, మన హక్కులన్నీ ఇచ్చిపోయాడు. ఎవరు? గాంధీ గారు. గాంధీ గారు ఇచ్చారా? మరి గాంధీ గారు ఇవ్వటి వాళ్ళు ఎవరు ఇస్తున్నాడు? మన హక్కులు. ఆ రోజు అంబేద్కర్, గాంధీ గారు వీళ్ళంతా ఒకటి కదా, పొట్టి శ్రీరాములు వీళ్ళందరూ. మరి ఆ రోజు ఈ బట్టే కదా నీది నాది అనేది ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు కొట్టుకుంటున్నారుగా.
అవును. శ్రీలంక అటు స్వతంత్రం రాక అదే మన వింటానికి ఫిల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు. సరే సరే